మనుషుల దగ్గర మాట్లాడినట్టు కాదు, హృదయాన్ని విప్పి మాట్లాడండి. హన్నా అంటుంది, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. హృదయాన్ని తెలుసుకున్న దేవుని ఎదుట నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. బలంగా ప్రార్థన చేయండి. దేవుడితో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి. ప్రార్థనలో ఎవరు అటు ఇటు కదలొద్దు. మీ హృదయంలో ఉన్నదంతా దేవుడితో మాట్లాడండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
మా అక్కడ సరిగ్గా దారి ఇక్కడ చాలా కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఎదరికొచ్చండి. ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి కుర్చీలు, దారి సరిగ్గా చూపించాలి మీరు. కుర్చీలు చాలా ఉన్నాయి ఇక్కడ. సరే, ఇంకా నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని విందాము. దేవుడు శిలువ జయోత్సవంతో మనల్ని నడిపిస్తున్నాడు. వచ్చేయండి, ఇలాగా చూస్తారెందుకు, ఖాళీ ఉంటుంది కదా. శిలువ జయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని ప్రభు రాయించారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు అపజయాన్ని చూడరండి. యేసుక్రీస్తులో జీవించేవారు అపజయాన్ని చూడరండి. యేసుక్రీస్తుతో కలిసి నడిచేవారు అపజయాన్ని చూడరండి. వారు జయాన్ని చూడగలుగుతారు. ఎప్పుడు జయంతోనే ముందుకు సాగుతారు. మన యేసు ప్రభు పేరేంటో తెలుసండి? జయశాలి. ఆయన ఎక్కడా ఓడిపోలేదు. దేవుని స్తోత్రం. మనం కూడా ఓడిపోకూడదు. నేను ఏదో ఒక విషయంలో ఓడిపోతున్నానని ప్రార్థన అస్తమానం చేయకూడదు. నన్ను జయింపచేయి ప్రభువా అని అడగాలి, కానీ నేను బలహీనతలో పడిపోతున్నానండి అని ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే రాత్రి దైవజనుడు ఆర్ఆర్కే గారు ఒక మాట చెప్తున్నారు. పాపము లేనివాడు లేడు ఈ లోకంలో. అందరూ పాపులే, కానీ యేసుక్రీస్తు కృప మన మీదకి దిగి వచ్చి ఆ పాపము నుంచి మనల్ని విడుదల చేసి పరిశుద్ధులుగా చేసింది. యేసుక్రీస్తు వలన మనం పరిశుద్ధులం అయ్యాం, కానీ మనకై మనం పరిశుద్ధులం కాలేదు. మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను యేసుక్రీస్తు వలన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. మనకై మనం పరిశుద్ధులం కాదు, గొప్పవారము కాదు, మంచివారము కాదు. మానవుని హృదయంలో ఎక్కడ మంచి అనేది లేదు. కొంతమందిని ఏమంటామంటే వీళ్ళు చెడ్డవారు అంటాం, వాళ్ళు చేసే పనులను బట్టి. మరి కొంతమంది లోపల చెడ్డవారండి, పైకి మంచివారిగా కనిపించే చెడ్డవారు ఉన్నారు. 3 మంది పైకి చాలా మంచోళ్ళు అండి అంటారు, కానీ వాళ్ళు చెడ్డవాళ్లే. ఎందుకంటే నరుని హృదయం బాల్యము నుండి చెడ్డదే, మంచోళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఒక్కళ్ళు మంచివాళ్ళు ఉన్నా యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఒక్కళ్ళు మంచివాళ్ళు ఉన్నా. అంచేత నేను మంచివాడిని అని అనుకోవద్దు, నేను పరిశుద్ధుడిని అని అనుకోవద్దు, నేను పరిశుద్ధురాలిని అని అనుకోవద్దు. కొంతమంది క్రైస్తవుల్లో ఇలాంటి భావన ఉంది. మేము ప్రార్థనాపరులం, మేము పరిశుద్ధులం, మేము చాలా పరిశుద్ధులం, వాళ్ళైతే పాపులు. అందుకే పరిసయ్యుడు సుంకర ప్రార్థన చూపించాడు దేవుడు. పరిసయ్యుడు అంటున్నాడు, నేను చాలా పరిశుద్ధుడిని, ఇతను పాపాత్ముడు. అంటే యేసు ప్రభు సుంకరి ప్రార్థన అంగీకరించాడు, నీ ప్రార్థన తోసేశాను అన్నాడు. దేవుని స్తోత్రం. సుంకరి ప్రార్థన అంగీకరించాడు దేవుడు. అందరూ అర్థం చేసుకుంటారు. రాత్రి ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఒక పిల్లలు చిన్నపిల్లల్లో ట్యూషన్ చెప్తూ మాస్టర్ అన్నాడట, ఒరే 50 గొర్రెలు ఉన్నాయిరా, మొత్తం 50 గొర్రెలు ఉన్నాయి. 50 గొర్రెల్లో ఒక గొర్రె గోడ దూకి వెళ్ళిపోయింది, ఒక గొర్రె గోడ దూకి వెళ్ళిపోయింది, ఇంకెన్ని గొర్రెలు ఉన్నాయిరా అన్నాడంట. అంటే అందరూ అన్నారంట, 2-3 అన్నారంట 49, 49, 49. ఓ కుర్రోడు అన్నాడంట, ఆడు మంచి తెలివైనడు అనమాట, లేదండి 0 అన్నాడంట. ఏంట్రా నాకే లెక్కలు నేర్పుతున్నాయంట, నువ్వా లెక్కలు రావా నీకు? 50లో 1 తీర్చే ఎంతరా అన్నాడట. 50లో 1 తీర్చే మాట కాదే అన్నది, మీరు గొర్రెలు కదండి అడుగుతున్నారు అన్నాడు. అయితే ఏంటంట, మీకు తెలియదేమో కానీ లెక్కల ప్రకారం 49 ఏమో, కానీ వాస్తవంగా ఒక గొర్రె దూకిందంటే 49 గొర్రెలు దూకేస్తాయండి, ఎక్కడ ఉంటాయండి గొర్రె అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? అందరూ పాపులే. కొంతమంది పరిశుద్ధులు అని నటిస్తారు. ఇక్కడ నేను నిలబడ్డాను,
నిలబడిన వెంటనే నాకేదో కొమ్ములు వచ్చినట్టు వెయ్యి మీరందరూ ఏం పని చేయదండి, తప్పండి, అలా మాట్లాడకూడదండి. ఎందుకంటే పౌలు అన్నాడు, నేను ప్రధాన పాపిని. దేవుని స్తోత్రం. అల్లెలు చెప్పండి. పౌలు గారు ఇక్కడ నిలబడితే నేను పాపిని అంటుంటే నేను పరిశుద్ధుని అంటే అది ఎలా కుదురుతుంది? చాలామంది పాస్టర్లు చూశాను నేను, కింద ఉన్న వాళ్ళందరినీ, మీకు బుద్ధి లేదు, మీకు ప్రార్థన లేదు, మీకు వాక్యం లేదు, మీకు జ్ఞానం లేదు. మనవడుకుందేంటి 49:1 50 గొర్రెలు, ఈ గొర్రె ఆ గొర్రె నీ ఒకటే. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రత్యేకమైన వాడు ఒక్కడే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. అందుచేత మనలో ఎవరు ప్రత్యేకమైన వారు లేరు, ప్రత్యేకమైన వాడు ఒక్కడే. అందుచేత మనం పరిశుద్ధులు అనుకుంటే ఆయన అబద్ధీకుడు అవుతాడు. మనం పాపము చేయలేని వారం అనుకుంటే ఆయన అబద్ధాలాడేవాడు అయిపోతాడు. పాపము చేయలేదన్న వారితోటి వాదన వస్తుంది దేవుడికి, పాపము లేదన్న వారితోటి వాదన వస్తుంది దేవుడికి. నేను పాపినని ఒప్పుకున్న వారిని దేవుడు క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక 3 మాటలు, చక్కని లోతైన సత్యాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాలు 16, 17, 18. యోహాను సువార్త 1వ అధ్యాయం 16, 17, 18. జాగ్రత్తగా చదవాలి. మైక్ ఏమండి, మైక్ ఎక్కడుంది? దేవుడు కనపడతలేదు. ఓకే. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. 3 వాక్యాలు, 3 ఆణిముత్యాలు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ ఆణిముత్యాలే. ఒక ఆయన ఒక పెద్ద దైవజనుడి దగ్గరికి వెళ్ళి కాగితం పట్టుకుని, ఏమంటే నాకు వాగ్దానం వచ్చింది, నాకు వాగ్దానం వచ్చింది, నాకు వాగ్దానం వచ్చిందని వెళ్ళాడట ఆయన దగ్గరికి. ఏం వాగ్దానం వచ్చింది అంటే, ఇదిగో చూడండి ఈ వాగ్దానం వచ్చింది అన్నాడట. ఈయన అన్నాడంట, మరి నా వాగ్దానం చూపించమంటావా అన్నాడంట. చూపించండి అన్నాడంట. మీ నాకు వచ్చిన వాగ్దానం చూపించమంటావా అన్నాడంట. చూపించండి అన్నాడంట. ఈ పెద్ద ఆయన తీసి, ఇవన్నీ నా వాగ్దానాలే అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పు. ఒక కాగితం ఒకటి తిరుగుతావేంటి? బైబిల్ గ్రంథంలో ఒక కాగితం ఒకటి తిరుగుతావేంటి? వాగ్దానాలన్నీ మనయే. చెప్పండి, బైబిల్లో ఉన్నాయే ఒకటే నీదా. ఈ కాడి నుంచి మీరు జనవరి 1కి వాగ్దానాలు అడగండి. దేవుని స్తోత్రం. అదో దుకాణం, మళ్ళీ అదో వ్యాపారం. ఎందుకంటే అవన్నీ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని పద్ధతులు జనానికి అలవాటు అయిపోయి చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది, అది ఇబ్బందికరమైన కార్యం. అది వాగ్దానాలు తీసుకోవడం అనేది మంచి కార్యం కాదు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీయే. అసలు బైబిల్ గ్రంథమే మన కొరకు అనుగ్రహించబడిన వాగ్దానం. జీవ గ్రంథమే మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ మొదటి వాక్యం చూస్తే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మొట్టమొదటి మాట ఏంటంటే, యేసు ప్రభు అంట పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అన్నదానికి అర్థం ఏంటంటే సంపూర్ణమైన వాడు, ఆయనలో లోపము లేనివాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఏ లోపము లేనివాడు. ఏ విషయంలో అయినా ఆయనలో ఏదైనా లోపం ఉందేమని కనిపెడతానికి చాలామంది ప్రయత్నం చేశారు. ఈ లోకం ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ప్రయత్నం చేయటం కాదండి, ఈ రోజు వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి నాకు ఒక అతను ఒక మ్యాగజైన్ చూపించాడు. చూడండి, యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడంట. ఎవడు చెప్పాడు ఆయనకు? యేసు ప్రభు మగ్దలేని మరియని పెళ్లి చేసుకున్నాడంట ఒక మ్యాగజైన్.
ఏదో ఒకటి యేసు ప్రభు వ్యభిచారం ద్వారా పుట్టాడంట. ఎలాగైనా అపవాది ఏం ప్రయత్నం చేస్తాడంటే యేసు ప్రభువులో మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏదో ఒక లోపాన్ని కనుగొనటానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన లోపము లేనివాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఆయనలో ఏ లోపము లేదు. ఇప్పుడు మీరు మన దగ్గరికి వద్దాం. అదేంటో తెలుసండి, మనలో ఎప్పుడు లోపాలు కనుగొందామని అన్యులు చూస్తారు. మర్చిపోకండి, క్రైస్తవుల్లో కూడా ఏ లోపం ఉందో చూద్దామని అన్యులు చూస్తూ ఉంటారు మిమ్మల్ని. కానీ మనలో చాలా లోపాలు కనబడతాయి. మనలో లోపాలు కనబడటం ఎంత ప్రమాదకరమో తెలుసా మీకు? మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనాన్ని చదవండి. మత్తయి 5 చివరి వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుని స్తోత్రం చెందుతాం. హల్లెలూయా చెప్పండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండవలన. మీలో లోపాలు ఉండకూడదు. మరి మనలో ఎన్ని లోపాలు? పోనీ బైబుల్ దేవుడు పరిపూర్ణుడని వదిలేస్తే పర్లేదు, ఆయన పరిపూర్ణుడని వదిలేస్తే పర్లేదు. కానీ బైబుల్ చెప్తుంది ఆయన పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండండి. దేవుని స్తోత్రం. ఇంకోచోట ఏం చెప్పబడింది? ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఇంకొక మాట చెప్పాలంటే మనము కొరంథీయులో చెప్తాడు, మనము అన్ని విషయములలోనూ క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదాము. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరి పోలికలో ఎదగాలి? నాన్న పోలిక, అమ్మ పోలిక, అమ్మమ్మ పోలిక, తాత పోలిక, మామయ్య పోలిక, మేనమామ పోలిక, మరి కొంతమంది చంద్రబాబు నాయుడు పోలిక, జగన్ పోలిక, హిట్లర్ పోలిక, సద్దాం హుసేన్ పోలిక. ఏం పనికిమాలిన పోలికలండి? మనం ఎవరి పోలికలు ఎదగాలి? యేసయ్య పోలికలో ఎదగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి రూపంలోనికి మారాలి? ఎవరి మనసులోనికి మారాలి? మనకి మూలం ఎవరు? మనకు గురి ఎవరు? మనకు గమ్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. దేవుని స్తోత్రం చెప్పండి. అందుచేత ఆయన పరిపూర్ణుడు గనక మనం ఏం పొందుతున్నాం తెలుసా? కృప వెంబడి కృపను పొందుచున్నాము. హల్లెలూయా. ఏంటి కృప వెంబడి కృప అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉదాహరణకి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీ అబ్బాయి పొద్దున్నే తప్పు చేశాడు, కేకేస్తావు. అబ్బాయి అంటే చాలా ప్రేమ. ఒరే అబ్బాయి తప్పు చేయకురా నాన్న. మళ్ళీ గంటకు ఇంకో తప్పు చేశాడు. ఒరే అబ్బాయి తప్పు చేయకురా. మళ్ళీ ఇంకో గంటకు తప్పు చేశాడు. రేయ్ తప్పు చేయొద్దని చెప్పానా? మళ్ళీ ఇంకో తప్పు చేశాడు. ఒకటేసి ఏం చెప్తున్నాను అనిపించుకో. మళ్ళీ తప్పు చేశాడు. క్షతం కొట్టేసి తప్పు చేసావంటే ఊరుకోను. అంటే మొదట్లో ఉన్న ప్రేమ మాటలు రాను రాను మన మాటలు కఠినంగా మారిపోయినాయి మన పిల్లల పట్ల. యేసు ప్రభు 77 సార్లు తప్పు చేసిన కుమారుడా తప్పు చేయకమ్మా అని మాత్రమే అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కృప వెంబడి పాపాత్ములు ఎలా మారారో తెలుసు. ఒక పాపాత్ముడు సాక్ష్యం చెప్తున్నాడు. భయంకరమైన పాపంలో ఉన్న ఒక వ్యక్తి ఏమని సాక్ష్యం చెప్తున్నాడో తెలుసా? నేను యేసు ప్రభువులకు వచ్చాను, రక్షణ పొందాను, వాక్యాలు వింటున్నాను, సువార్త చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, పాపం చేస్తూనే ఉన్నాను, పాపం చేస్తూనే ఉన్నాను. కానీ రోజు ప్రార్థన చేస్తున్నాను. ఆయన నా వంక దీనంగా చూస్తున్నాడు, ఆయన నా వంక కృపతో చూస్తున్నాడు, ఆయన నా వంక కన్నీరు కారుస్తున్నాడు. నేను అలాగలాగలాగలాగలాగలా కొన్నాళ్ళకి ఏమైపోయింది తెలుసా? పూర్తిగా పాపంలో నుంచి పరిశుద్ధతలోకి వచ్చేసాను ఆయన కృప వలన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం భయంకరమైన వ్యక్తులమైనప్పటికీ ఆయన కృప మన మీద విస్తరిస్తూ ఉంది కనుక మనము పాపములో నుంచి బయటకు రాగలుగుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మాట రోమపత్రిక 6వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయము చివరి వచనం చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం.
రోమపత్రిక 5వ అధ్యాయం. పాపం ఎక్కడ విస్తరించునో చదవాలి. రోమ 5 చివరి మాట. మైక్ ఆన్ చేసుకో. మైక్ ఏంటయ్యా ఆన్ చేయ. పాపం అన్నెత్తలేదు, ఆనవట్లేదు, అది ఆనవలేదు. అది సరే మైక్ ఇవ్వండి ఆ పిల్లకి. పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప విపరీతంగా ఆవిడ సక్కం చదువుతుంది. ఓకే, నేనే చెప్తాను. ఎప్పటికైనా నాకే తప్పదు. ఎంతమంది అయినా నాకే వదిలేస్తారు. ఒక ఆవిడకి దగ్గు, ఒక ఆవిడకి రొంప, ఒక ఆవిడకి కనపడదు, ఒక ఆవిడ బైబుల్ రాదు, ఒక ఆవిడ కాగితం పక్కకు రాదు, ఒక ఆయనకి బైక్ పని చేయదు. ఏమయ్యా బైక్ కరెక్ట్గా పెట్టండి. చెప్పండి. పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ విస్తరింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడో తెలుసండి. కానీ విలసుడు అలాగెంత చూస్తాం. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడో తెలుసండి. బాగా పాపాత్ముల స్థలానికి వస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా పాపం పెరిగిపోయిన కాడికి వస్తాడు ఆయన. చీకటి మరణ ఛాయల్లో ఉన్న వారికి వెలుగు ప్రకాశించను. బాగా భయంకరమైన పాపంలో కూరుకుపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని లేవనెత్తి పరిశుద్ధులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. పాపము విస్తరించిపోయిన కాడికల్లా వస్తాడు ఆయన. ఎంత ప్రేమికుడండి, ఎంత గొప్పవాడండి. ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, ఆయన అసలు పాపాన్ని భరించలేడు, పాపాన్ని చూడలేడు, పాపాన్ని తట్టుకోలేడు. నమ్మండి, పాపాన్ని చూడలేడు, పాపాన్ని తట్టుకోలేడు, పాపాన్ని భరించలేడు, పాపము లేనివాడు. అయినా భయంకరమైన పాపాత్ముల దగ్గరికి ఎందుకు వస్తున్నాడో తెలుసా, వారిని తన వలె మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరికి అవసరం చెప్పండి? పాపులకే అవసరం. ఆరోగ్యం గలవారికి ఎవరక్కర్లేదండి? వైద్యుడు అక్కర్లేదట. ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, ఆరోగ్యం లేని వారికి వైద్యుడు కావాలన్నాడు దేవుడు. అంచేత దేవుడు పాపాత్ములను ప్రేమించుచున్నాడు, పాపులకు స్నేహితుడని పిలువబడ్డాడు, పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. విడిపించడానికి వచ్చినప్పుడు మనలో ఎవరినైనా పాపం నుంచి విడిపించడానికి వెళ్ళినప్పుడు మనకు చాలా కోపం వచ్చేస్తుంది. ఒక రోజున ఒక ఆయన ఒక మామగారు అంటే అల్లుడు రోజు తాగేస్తున్నాడు, గొడవ చేసేస్తున్నాడని వాళ్ళ అమ్మాయి రోజు ఫోన్ చేస్తుంటే కూతురు కాపురం సరిచేద్దామని వెళ్ళాడు. కూతురు కాపురం సరిచేద్దామని వెళ్ళి 2 నెలలు అక్కడ ఉన్నాడు. 2 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయితో అన్నాడు, విడాకులు ఇప్పించేస్తాను అమ్మాయి, అనవసరం ఈ దరిద్రుడితోటి కాపురం చేయొద్దు, వచ్చేయినా కూడా అన్నాడు. విడాకులు ఇప్పించేస్తాను, వచ్చేయినా కూడా అన్నాడు. ఆవిడ అంది, నాన్న నా దగ్గరికి వచ్చింది మా భార్యాభర్తను వేరు చేయటానిక, నీ వల్ల కాలేదు కదా ఈ కార్యము అంటే, ఎవరి వల్ల అవుతున్నాడు చూడు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, యేసు ప్రభు మందిరానికి వెళ్తున్నాను, నాకు చాలామంది చెప్పారు, వెళ్తున్నాను, కొన్నాళ్ళకి నా భర్త పరిశుద్ధులు అవుతాడు చూడండి. దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. తండ్రి ఏం చెప్పాడు? విడాకులు తీసేసుకో ఈ దరిద్రుడితో ఎందుకన్నాడు? యేసు ప్రభు అతన్ని పరిశుద్ధుడిగా మార్చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున ఈ ఆర్ఆర్కే మూర్తి గారు వివాహం అయిపోయినప్పటికీ, వివాహం అయిపోయిన తర్వాత ఒరే ఇదేం పనులు రా అని చెప్పి ఇంటికల వారందరూ వెలివేసేసారు. వెలివేసిన తర్వాత భార్య అంది, ఏమండి ఇదేం గొడవండి, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే నా జీవితం ఏమైపోవాలి, ఇలా వద్దండి అని చెప్పింది. చెప్తే ఈయన అన్నాడు, అమ్మా ఏమైపోయినప్పటికీ నేను యేసు ప్రభువుకి అంకితం అయిపోయాను, ఇంకా ఆయన దగ్గర నుంచి బయటికి రావడం అనేది నాకు సాధ్యం కాదమ్మా అన్నాడు. అన్న తర్వాత ఆవిడ మేనమావల్ని, చుట్టాలని, పెద్ద వాళ్ళందరినీ కేకేసింది. ఒక మీటింగ్ పెట్టిందంట ఇంట్లో. ఆర్ఆర్కే గారు చెప్తున్నారు. మీటింగ్ పెట్టినప్పుడు
అప్పుడు చాలామంది అబ్బాయి ఇది మంచిది కాదమ్మా, మనం పెద్ద పురాణ పండితుల కుటుంబంలో పుట్టాము, యేసు ప్రభువును వదిలేయి నీ భార్య నువ్వు జాగ్రత్తగా కాపురం చేసుకోండి అని చెప్తే ఈయన అన్నాడంట, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి, కానీ నేను యేసు ప్రభువుని వదలటం మాత్రం కుదరదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా కుదరదు అన్నాడట. అన్న తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి, అమ్మా నీకు సలహా ఇస్తాం, ఇంక ఏం వద్దు, మా కూడా వచ్చాయి, ఇతనితో నువ్వు కాపురం చేయొద్దు. అతనికి కిరస్తానీ దెయ్యం పట్టింది. ఏ దెయ్యం? కిరస్తానీ దెయ్యం అంట. అదో దెయ్యం ఉంటుంది రాములు. ఆ దెయ్యం పట్టేసింది, నువ్వు వచ్చేయి ఇంకా అన్నారంట. ఆవిడ అందంట ఇలాగా చెంగు కప్పుకొని, మావయ్యలారా మీ అందరికీ నమస్కారం, మా ఆయన్ని నన్ను విడదీయటానికి వచ్చారా మీరు? ఏం పర్వాలేదు, నేనే మార్చుకుంటాను, మీరు వెళ్ళిపోండి అందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కొన్నాళ్ళకి అందంట భర్తతోటి, ఏమండి ఏంటో అనుకున్నాను కానీ యేసుక్రీస్తే నిజమైన దేవుడు అందంట. దేవుని స్తోత్రం. భార్య భర్తలు ఇద్దరు పిల్లలు అందరూ ప్రభువులోకి వచ్చేసారు. అందుచేత ఏమవుతుందంటే ఆవిడ మీద, ఆర్ఆర్కే మూర్తి గారి భార్య మీద దేవుడు కృప వచ్చింది. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప వలన దుర్మార్గులు, పాపాత్ములు, తాగుబోతులు, కఠినమైన హృదయం గలవారు, గర్వాంధకార హృదయం గలవారు, గర్విష్ఠులు, భయంకరమైన వారు ఎందుకు మారుతున్నారంటే కృప వెంబడి కృప. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనలో చాలా మందికి ఇసుకొచ్చేస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కుదరదండి. మన వాళ్ళు చాలా మంది అంటారు, మీరు ఎన్ని చెప్పండి ఎంతమంది మారినా నా మొగుడు మారడు, మా ఆయన మారడు, మా మామయ్య మారడు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు మారరు. ఏళ్ళే చెప్పేస్తారండి, ఏళ్ళే చెప్పేస్తారు. సంపూర్ణమైన యేసు సంపూర్ణుడుగా నన్ను మార్చు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గముల నన్ను నడుపు, నీ సత్యమందు నన్ను స్థాపించి నీ ప్రేమలోనే ఎదిగించు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, శోధించే దుష్టుని ఎదిరించి వేధించే ఆశను జయించి నీ కొరకు నేను ప్రత్యేకముగా దీవించు అభిషేకమిమ్ము, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. ఒక చెడ్డ భర్త మంచి భర్తగా మారుతాడు, ఒక చెడ్డ భార్య మంచి భార్యగా మారుతుంది, చెడ్డ పిల్లలు మంచి పిల్లలుగా మారుతారు. నీ దగ్గర ఉండవలసింది దీర్ఘశాంతం, చాలా ఓర్పు ఉండాలి. దేవుని స్తోత్రం. నీ ఓర్పు మరణం వరకు ఉండాలి నీకు. ఇంకా 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 అవదు. చాలా మందిని చూశాను నేను, ఇంకా కుదరదు, ఇంకా అవదు, ఇంకా మారదు, ఇంకా జరగదు. నువ్వెవరు అలా చెప్పడానికి? నువ్వెప్పుడు అలా చెప్పొద్దు. అందరి గురించి ప్రార్థన చేయి. అదే బైబిల్ చెప్తుంది, వారు అపవిత్ర ప్రవర్తన ఒప్పుకోవద్దు కానీ అగ్నిలో నుంచి లాగండి వాళ్ళని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవునికి
కృప మీద కృప, కృప మీద కృప, కృప మీద కృప అలా పెరుగుతూనే ఉంటుంది. ఈ కృప దేవుడిది ఎంతకాలం ఉంటుందంటే, దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం కృప అలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత మనం ఏమి కొంతమంది పాస్టర్లు అంటారు, దేవుడికి నీ మీద కోపం వచ్చినది. వీడికి వచ్చింది కోపం. ఇతను కోపం వస్తే ఎవరికి వచ్చింది అంటాడు. అదేలా తెలుసు దేవుడు కోపం వచ్చని చెప్తాడు నీతోటి? చెప్పాడండి ఎప్పుడైనా? ఎవరితోటి ఎప్పుడు చెప్పడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కోపం వచ్చింది నీ మీద, ఏమీ రాలేదు, కంగారు పడకు. దేవుడికి కృప వచ్చింది నీ మీద, కృప పెరుగుతూ ఉంది. బైబిల్ ప్రకారం చూస్తే నీ మీద కోపం రాలేదు, కృప వస్తున్నది. అందుచేత దేవుడు నిన్ను చాలా కాలం ఓపిక పడతాడు. దీర్ఘశాంతము గలవాడని ఆయనకి పేరు. అయితే ఆ శాంతాన్ని, ఆ కృపని నిర్లక్ష్యం చేసి ఎప్పుడు నువ్వు ఒక్కలాగే జీవిస్తే ఆయన చేసేది ఏమీ లేదు. ఆయన నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, నిన్నేమీ చేయడా. దేవుని స్తోత్రం. నిన్ను వదిలిపెట్టేస్తాడు, నిన్ను విడిచిపెట్టేస్తాడు. అర్థమవుతుంది నీకు? నిన్ను ఆయన విడిచిపెట్టేసిన తర్వాత బయట రెడీగా ఉన్నాయి 8 వెంటనే నీ ఇంట్లోనికి వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. అప్పుడు నీ జీవితం పాడైపోతుంది. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా కృపను దూరము చేయడు. దావీదుతోటి ఏం చెప్తున్నాడో తెలుసా? నేను అవసరమైతే నీ కుమారులను దండిస్తాను కానీ నా కృపను నీ కుమారులకు ఎప్పుడూ దూరము చేయను. దేవుని స్తోత్రం. అలా చెప్పండి. అంచేత ఈ రోజున మనందరి మీద ఏముందండి? దేవుని యొక్క కృప. దాన్ని బట్టే మనం ఇలా జీవించగలుగుతున్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఇలా జీవించగలగడానికి కారణం ఆయన కృప. కృప వెంబడి కృప అనేది మొదటి మాట. అలాగే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపను సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. రెండవ భాగం. 3 భాగాలతో మన వాక్యం పూర్తవుతుంది. రెండవ భాగం ఏంటంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చెను. ఒక 4-5 మాటలు ధర్మశాస్త్రం గురించి చెప్తాను మీకు. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉందో కొన్ని మాటలు, ఎక్కువ చెప్పాలంటే కష్టము ఈ సమయంలో. ఒకటేంటంటే, కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. ఒకడు కన్ను పోగొడితే ఇంకో కన్ను పోగొడతాం, పన్ను పోగొడితే పన్ను పోగొడతాం. అలాగే తల్లిదండ్రులను దూషించినటువంటి అబ్బాయిని అందరిలోకి తీసుకొచ్చి రాళ్ళు పెట్టి కొట్టి చంపాలా అంటే, అమ్మనే నాన్నని తిట్టినోడిని ఏం చేయాలండి? వినాలి. రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. ఇప్పుడు అమ్మనే నాన్నని తిట్టినోడు చంపాలంటే ప్రపంచంలో ఎంతమంది పిల్లలు మిగులుతారండి? చెప్పండి. ఎవరు ఉండరు, ముసలోళ్ళే మిగులుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాళ్ళు పెట్టి కొట్టి చంపవలెను. అలాగే వ్యభిచారము చేసిన స్త్రీని అందరిలోని నిలబెట్టి రాళ్ళు పెట్టి కొట్టి చంపవలెను. అంటే చంపేటప్పుడు ఎలా చంపాలి? ఒకసారి తలకాయ నరికేస్తే అదొక గొడవ, అంతే కదా. ఏదో ఇంజక్షన్ ఇచ్చేస్తే అదే గొడవ. కానీ రాళ్ళు అందరూ తీసుకుని, రాళ్ళు తీసుకుని చచ్చిదాకా కొడతానే ఉండాలి. అది ధర్మశాస్త్రం. ఇంకా ధర్మశాస్త్రంలో చాలా భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అది వింటేనే మనకు భయం వేసేస్తుంది, అది చదివితే మనకు భయం వేసేస్తుంది. ఆ నిర్గమకాండంలో మనం ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తే చాలా భయం వేస్తుంది. ఆ పిల్లతో అలాగే ఉండు సాయంత్రం దాకా. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ భయంకరమైన ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు పాటించలేకపోయారు, ఎవ్వరి వల్ల కాలేదు. ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు పాటించలేకపోయారు. అంటే ధర్మశాస్త్రము ఫెయిల్ అయింది, ఓడిపోయింది. ఏది నెక్కింది? ధర్మశాస్త్రం ఓడిపోయింది. ఏది నెక్కింది? పాపమే నెక్కింది. దేవుని స్తోత్రం. పాపమే పెరిగిపోయింది. ధర్మశాస్త్రం వలన పాపం పెరిగిపోయింది అన్నాడు పౌలు. మరి ధర్మశాస్త్రమట చూసారండి, పౌలు చెప్తాడు, ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయానో అది యేసు నెరవేర్చెను. దేవుని స్తోత్రం.
హల్లెలూయా చెప్పండి. ధర్మశాస్త్రము చెయ్యలేని దానిని యేసు నెరవేర్చాడు. దేని ద్వారా నెరవేర్చాడంట? అందరూ నాతో చెప్పండి. కృప ద్వారా చెప్పాలి. కృప ద్వారా, సత్యము ద్వారా యేసు ఆ కార్యమును నెరవేర్చెను. ఎలాగా? కృప. 2-3 సంఘటనలు మాత్రమే మనం చెప్పుకుందాం. 2-3 సంఘటనలు. వ్యభిచార స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అందరి దగ్గర రాళ్ళు ఉన్నాయి. అందరి దగ్గర రాళ్ళు ఉన్నాయి. ధర్మశాస్త్రములో మోషే చెప్పాడు. ధర్మశాస్త్రములో మోషే చెప్పాడు, రాళ్లతో కొట్టమన్నారు. నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తావు? ఎంతసేపు మాట్లాడితే చాలాసేపు అడిగారు. కోపం వచ్చేసింది అడిగి. చెప్తావా కొట్టేయమంటావా అనేటప్పటికీ తల ఎలగెత్తాడు. మీలో పాపం లేని వారు రాయేయండి అన్నాడు. మీలో పాపం లేనివాడు రానేయండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. దాని పేరేంటో తెలుసా? కృప. దేవుని స్తోత్రం. ఆవిడ మీద కృప చూపించాడు. కృప చూపించిన తర్వాత ఆవిడతో అంటున్నాడు, అమ్మా నేను నిన్ను శిక్షింపగలను, నేను నీ మీద రాళ్ళు వేయగలను, ఎందుకంటే నేను పాపము లేనివాడును. కానీ నా కృపతోటి నిన్ను రక్షిస్తున్నాను. నీవు వెళ్ళి ఇంకా పాపము చెయ్యకుము. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధర్మశాస్త్రము చెయ్యలేని పని అంటే వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపుతారని ఆవిడకి తెలుసా తెలీదా? చెప్పాలి అందరూ. అందరూ చెప్పండి. అందరూ చెప్పండి. తెలుసా తెలీదా? మళ్ళీ చెప్పాలి. తెలుసా తెలీదా? వ్యభిచారం మానేసిందా? మాట్లాడరేంటి? మానేసిందా? భయంకరమైన రోగం వస్తుంది. HIV ఎయిడ్స్ రోగం. చెయ్యి కాలు ఊడిపోతుంది. మాంతున్నారా? లివర్లు పోతున్నాయి. మాంతున్నారా? తాగుడు. ఆలోచించండి మనుషులు, ఎన్ని భయంకరమైన కార్యాలు జరుగుతున్నా మాంతలేదండి. ధర్మశాస్త్రం ప్రకారం అమ్మో నేను వ్యభిచారం చేస్తుండగా నన్ను చూస్తే నన్ను చంపేస్తారు అని భయం ఉంటే ఆవిడ వ్యభిచారం చేస్తుందా? అంటే ధర్మశాస్త్రము చెయ్యలేని కార్యము జాలి గల, కృపగల, ప్రేమగల మాటలతో మార్చేసి ఆవిడ మళ్ళీ వ్యభిచారం చేయకుండా చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు పద్ధతి. ఇది యేసుక్రీస్తు పద్ధతి. క్షమగలవాడు, కృపగలవాడు. మీరైనా నేనైనా ఎవరమైనా కొంతకాలానికి యేసుక్రీస్తుని చూసి మారిపోతాం మనం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెలకిదలో రాజిల్లు నా పడవ నడిపించు నా నావా నా జీవిత తీరమునా నా ప్రజయ భారమునా నలిగిన నా హృదయములో నడిపించుము లోతులకు రాత విరబోయా నా దీక్ష బలింప నా నాహల కాలిడుమా రాజేవ
చూసారండి, ఈయన బాసురమణి రాసిన పాట చాలా కాలం అంట ఆయన ఈ బాధలో ఉండి లోకంలో ఉండి ఒకరోజు రాత్రి ఆయనకి మారు మనసు వచ్చిందంట. చాలామంది దైవజనులు అంట, స్టీఫన్ పాల్ గారు చెప్తారు, 50,000 మంది ఉన్నారంట ఆయన చర్చిలో. ఈయన వాక్యం చెప్పాక వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత 3వ రోజు మీటింగ్లో అంటాడంట ఆయన, నేను 50,000 మందిని నడిపించాను కానీ నాకు ఈరోజే మారు మనసు వచ్చింది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మందిలో మారు మనసు లేదు, సేవకుల్లో లేదు, విశ్వాసుల్లో లేదు. మారు మనసు అంటే ఏంటో తెలుసంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆరాధక గారు అంటారు, ఆ మనసు ఒక్కసారే రాదు, మారు మనసు ఒక్కసారే రాదు, టైం పడుతుంది. అలాగ వింటూ వింటూ ఆయనలో నడుస్తూ నడుస్తూ ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా మనం నెమ్మదిగా లోకానికి పాపానికి దూరం అయిపోయి దేవుడికి దగ్గర అయిపోతాం. అదే మారు మనసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి మారు మనసు పొందావా అంటే మారు మనసు పొందావా అంటే పొందాను అన్నాడు అనుకో, నీకు ఎలా తెలుస్తుంది? ఏమ్మా నువ్వు మారు మనసు పొందావా? పొందాను, వెరీ గుడ్ అంటే ఎలా కుదురుతుంది? అసలు ఈయనకి మారు మనసు తెలుదు, ఆవిడికి మారు మనసు తెలుదు. మారు మనసు అంటే క్రీస్తు సారూప్యములోనికి ఒక్కొక్కటి దేవుడికి వ్యతిరేకమైన విడిచిపెడుతూ దేవుడికి దగ్గర అయిపోవటమే మారు మనసు. దీనికి దేవుడు టైం ఇస్తాడు. ఒక్క రోజులో నువ్వు మారిపో అనే దేవుడు కాదు, నెమ్మదిగా మారిపో. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మారు 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 అని అంటాడు కానీ మారకపోతే పరలోకం మాత్రం తీసుకెళ్ళటం. దేవుని స్తోత్రం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో మారు మనసు పొందిన వారిని అందరినీ గద్దిస్తున్నాడు. సమయం ఇస్తున్నాడు కదా అని చెప్పి మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ రేపు మారదాం, ఎల్లుండి మారదాం, వచ్చే సంవత్సరం మారదాం, ఇది మంచిది కాదు. అందుచేత మనము ఆయన ద్వారా కృపను సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగాం. సత్యము అనే మాట మనం ధ్యానం చేద్దాం. ఆయన 3 మాటల్లో నేనే మార్గము సత్యము జీవం అనేది ఉంది. అలాగే పిలాతు దగ్గర సత్యము కొరకు నేను సాక్ష్యం ఇచ్చుటకై వచ్చి తిని అన్నాడు. పిలాతు అడిగాడు, సత్యమనగా ఏమిటి అన్నాడు. ఇంకేసు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? సత్యాన్ని ఎదురుకుండా పెట్టుకుని సత్యమనగా ఏమిటి అంటున్నారు. యేసుక్రీస్తే సత్యం. సత్యము అంటే అబద్ధానికి వ్యతిరేకమైన పదం. లోకమంతా దేంట్లో ఉంది చెప్పండి అందరూ? అబద్ధములో ఉంది. సత్యము ఎవరు బయలుపరిచారు మనకి? యేసుక్రీస్తు బయలుపరిచాడు. ఒకటి నీ మీద కృప చూపించాడు, దేవుని స్తోత్రం చెప్తాం. ఒకటి నీ మీద కృప చూపించాడు, 2 నిన్ను సత్యములోనికి నడిపించాడు. దేవుని స్తోత్రం. అదే చెప్తాడు యోహాను 14, 15, 16 అధ్యాయంలో మితి అక్కర్లేదో ఆదరణకర్త అయిన సత్యస్వరూపి మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సత్యం అనగా ఏంటో తెలుసండి? ఒకటి, సత్యం అంటే ఈ పెన్ను నాది, జాగ్రత్తగా వినండి. సత్యము అంటే ఈ పెన్ను నాది కాబట్టి నా జేబులో ఉంది సత్యం. పరమసత్యం ఏంటంటే నేనుండగానే ఈ పెన్ను నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు, లేదా పెన్ను ఉండగానే నేను వెళ్ళిపోవచ్చు. ఇది పరమసత్యం. దేవుని స్తోత్రం. సత్యంలో ఉన్నవారు కూడా పూర్తిగా దేవుళ్ళలోకి రాలేరు, పరమసత్యంలోకి వెళ్ళిపోవాలి. పరమసత్యం అంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. యోబు గారు పరమసత్యంలో ఉన్నాడు. అంచేత ఏమన్నాడు? తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిరిగి దిగంబరినై పోయేదను, యెహోవా ఇచ్చెను. ఎవరు అనగలరు అలాగా? చెప్పండి. ఒక ఆవిడ మన మందిరంలోనే ఈరోజు కనపడతలేదు, ఉంటే కనుక బాగోదేమో. కానీ ఒకరోజు ఆరాధనకు రాలేదు ఆవిడ. సాయంత్రం అడిగాను, ఏమ్మా ఈరోజు ఆరాధనకు రాలేదేంటమ్మా అన్నాను. అబ్బాయి 200 రూపాయల కాగితం ఎక్కడ పెట్టాను, కనబడలేదు, తెగ నెరికేశాను. నెరికేసి టైం చూసేటప్పటికి 2 అయిపోయింది. నేను పొద్దున మొదలెట్టిందంట. 2 దాకా కాగితం నెలుగుతూనే ఉందంట. మంచం కింద, దుప్పటి కింద, బట్టల కింద ఆవిడ నెలుగుతూనే ఉందంట. దొరకలేదంట. చివరికి ఎన్నింటికి దొరికిందమ్మా? ఎన్నింటికి దొరుకుతామేంటి అబ్బాయి? ఆ కాగితం నా బొడ్లోనే ఉంది, అది చూసుకోకుండా ఇల్లంతా నెరికేశాను. కాగితం దొరికింది కానీ ఏం పోయిందమ్మా? ఆరాధన పోయింది. ఆరాధన పోతే పోయింది కానీ 200 దొరికినందుకు దేవుడికి స్తోత్రాలు చెప్పుకున్నానంట. ఈ 200 పోయినవాడి 200 కనుక పోతే ఏమంటుందండి?
యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అంటదా? అంటదండి. ఎవరు తీశారో వాళ్ళ తిట్లు. ఇంత నమ్ముకున్నాను నిన్ను, నా 200 కనపడకుండా పోయినాయని దేవుడి తిట్లు. అవసరమైతే ఈ పాస్టర్ గారి ప్రార్థన వల్ల నాకు 200 దొరకలేదు, ఏదైనా వేరే అవసరమైతే మెద్రాస్ ఫోన్ చేసి దినకరన్ గారి చేత ఫోన్ చేయించుకోవాలి, ఈయన వల్ల నాకు 200 దొరకలేదు. ఇలాంటి వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి అర్హులా? చూసారండి, ఏమన్నాడు? కొన్ని కోట్ల ఆస్తి పోతే ఏమన్నాడండి? యెహోవా ఇచ్చెను. దేవుని స్తోత్రం చెప్పండి. దేంట్లో ఉన్నాడు యోబు? సత్యములోనా సర్వసత్యములోనా? గట్టిగా చెప్పాలి. సర్వసత్యములో ఉన్నవారు నీవుంటే చాలు, నాకేం అక్కర్లేదని పాడతారు. దేవుని స్తోత్రం. ఒకటి కృపలో నుంచి, ఆ 2 సత్యములోనికి నడిపించి పాపం నుంచి విడుదల చేయండి. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం ఏం చేసింది? పాపం పెరిగిపోయింది. ధర్మశాస్త్రం వలన పాపం పెరిగిపోయింది. తాగేవాడు, తిరిగేవాడు, తప్పులు చేసేవాడు ఎవ్వరూ మానలేదు. అందుకే దేవుడు దిగి వచ్చి యేసుక్రీస్తుగా ప్రేమను, కృపను, సత్యమును కృపరించి మనందరినీ ఆయన వైపుకు తిప్పుకోగలిగాడు. దేవుని స్తోత్రం. మీలో చాలామంది గురించి నేను చెప్పనా, మీలో కొంతమంది అబద్ధాలు ఆడేవాళ్ళు ఉండొచ్చు, ఏదో చిన్న చిన్న పాపాలు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ మీలో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటంటే, ఈ వాక్యం అనేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు అది మానేయాలని ఉంది మీకు. దేవుడు మానిపించగలుగుతాడు. దేవుని స్తోత్రం. అది చెయ్యాలనుకుంటే ఇంక మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. అది చెయ్యాలనుకుంటే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. అది మానేయాలనుకుంటేనే దేవుడు మిమ్మల్ని సహాయం చేయగలడు. దేవుని స్తోత్రం. 3వ విషయాన్ని చూద్దాం. ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేరు. ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఎంతవరకు మానవ జన్మ ఎత్తిన మానవుడు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేడు. ఎందుకంటే సమీపించరాని తేజస్సుటైంది, కోటి సూర్యుల కాంతి, మండుచున్న అగ్ని గోళమైన గోళము. దేవుణ్ణి చూసి ఎవరు బ్రతకలేరు. ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు. దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు గనక వాళ్ళకి ఇష్టమైన రూపాలకు దేవుడని పేరు పెట్టారు. ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు కనుక వాళ్ళకి ఇష్టమైన రూపాలు చేసుకుని దేవుడు అన్నారు. ఒక రోజున సచ్చిదానంద అనే సాధువు గారు చెప్తున్నాడు, నా పక్కన ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మ జీవం గల దేవుడు కాదు. మనుష్యుల హృదయం నిలబడదు కనుక ఇదొక దేవుడు అంటే దీని మీద నిలబడద్దు కనుక అంటున్నాను, కానీ ఇతను నిజమైన దేవుడు కాదు అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే గరికపాటి నరసింహరావు వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా, అలాగే రామకృష్ణ పరమహంస, వివేకానంద, గొప్ప గొప్ప వారు అందరూ కూడా ఒకే మాట చెప్పారు. ఆత్మ పరమాత్మ అన్నారు, కానీ ఆత్మ రూపం ఇదని చెప్పలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి ఇష్టమైన రూపాలు చేసుకుని దేవుడు అన్నారు. వాళ్ళకి ఇష్టమైన రూపాలు చేసుకుని దేవుడు అన్నారు. ఒక చిన్న మాట చెప్తే మనం కూడా అలా చేసిన వాళ్ళమే. పామును చూసిన వెంటనే మీరు చేసే పని ఒకటి, అందుబాటులో ఉంటే కర్ర పెట్టి కొట్టడమో, లేకపోతే పారిపోవడమో, లేదంటే పాములు పట్టేవాడిని తీసుకొస్తామో. అదే పాము బొమ్మకి బ్రహ్మాండంగా దండం పెట్టి పూజలు చేయడం, దాని చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా అజ్ఞానంతో చేస్తున్నటువంటి పనులు, కానీ జ్ఞానమైనటువంటి పనులు కాదు. క్రైస్తవుల్లో కూడా విగ్రహారాధన భయంకరంగా ఉంది. కుర్చీలేసి విగ్రహారాధన చేస్తున్నారు, నూనె బొడ్డులకు విగ్రహారాధన చేస్తున్నారు, సిలువ బొమ్మ పెట్టుకుని విగ్రహారాధన చేస్తున్నారు, బైబిల్ని కుర్చీలో పెట్టి దండాలెట్టి వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా మరికొంతమంది చచ్చిపోయినటువంటి దైవజనులను దేవుళ్ళుగా ఆరాధించేవారు ఉన్నారు. ఇదంతా కూడా విగ్రహారాధన. దేవుని స్తోత్రం. క్రైస్తవులు కూడా విగ్రహారాధన చాలామంది దాంట్లో ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఎవరు బయలుపరచలేదు, ఎవరు చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుని స్తోత్రం. దేవుడిని ఎలా బయలుపరిచాడు యేసుక్రీస్తు? చెప్పండి చూద్దాం. దేవుడి గురించి ఏం చెప్పాడు?
మీకు అందరికీ తెలుసు, అయినప్పటికీ చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. 23వ వచనం కూడా చదవమ్మా. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తర్వాత మాటతో అందరూ కలిపి చెప్పండి. తన్ను ఆరాధించువారు మళ్ళీ చెప్పండి. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎంత స్పష్టంగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మీరు ఆత్మతోని సత్యంతోని ఆరాధించమంటే మీరు నూనె బుడ్డులు, గుడ్డ ముక్కలు, కుర్చీలు, గుడ్డల కప్పటాలు, ఏంటంటూ చేయటాలు, దేన్నో ఆరాధించడాలు, చచ్చిపోయిన పాస్టర్లను ఆరాధించడం ఏంటి వీళ్ళు చేస్తున్న పని అని అడుగుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం అనేక మంది, వందల మంది పెట్టున్నారు ఈ ఫేస్బుక్లో. చాలామంది కామెంట్స్ కూడా పంపిస్తున్నారు నా దగ్గరికి. క్రైస్తవుల్లో ఎందుకు ఇలాంటి పాడు పనులు చేస్తున్నారు? మేరీ మాతను ఆరాధించడం ఏంటి? యేసుక్రీస్తుని బొమ్మ చేసి ఆరాధించడం ఏంటి? ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ? వీళ్ళు దేంట్లో లేరు తెలుసా? సత్యములో లేరు. దేవుని స్తోత్రం. ఇంకా సత్యంలోనే ఉన్నారు వీళ్ళు, ఇంకా సత్యంలోనే ఉన్నారు వీళ్ళు. ఒక ఆవిడ అంటది, ఓ పాస్టర్ గారు నాకు రోజు హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేసి నెత్తి మీద సిలువు గుర్తేసి వెళ్ళి చూడండి, రోజు వచ్చి చూడండి. పాపం ఎంత మహానుభావుడో. రోజు వచ్చి ఆయన ఆ నూనె పట్టుకొచ్చి నా నొసలంత జిడ్డు కింద ప్రామి వెళ్ళి చూడండి, నాకు స్వస్థత వచ్చేస్తుంది. నేను నీ నొసల మీద సిలువు గుర్తా? నొసల మీద సిలువు గుర్తేయమని ఎవరు చెప్పారు? అసలు బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఇవన్నీ ఎందుకు తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారు? నొసల మీద సిలువు గుర్తేంటి ఎక్కడ ఉంది? ఆ సిలువు గుర్తు ఎంతసేపు ఉంటుంది? ఆ నూనె ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుందండి? ఒకవేళ ఆవిడ పొరపాటును మర్చిపోయి ఇలా తుడిచేసుకున్న తర్వాత అయ్యో అబ్బాయి రామ్మా వచ్చాడు, ఏంటి పాస్టర్ గారు ఫోన్ చేయమళ్ళీ మనం గుర్తుంటే గడగదే పని, ఇంకదే పని. సులువు గుర్తులు వేసుకుంటావా? కొంతమంది గుమ్మాలకు సెలవు గుర్తులు, కొంతమంది వాహనాలకు సెలవు గుర్తులు. ఏంటండి ఇవన్నీ? విగ్రహారాధన కాదు. ఒక్కటే దేవుడికి కావాలి, నీ ఆత్మ సత్యములో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మ సత్యములో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. అదే కావాలి. చాలామంది చాలా దారుణంగా క్రైస్తవులు కూడా విగ్రహారాధనలో ఉన్నారండి. ఒక ఆవిడ మంగళవారం అంటది, ఒక ఆవిడ బుధవారం అంటది, ఒక ఆవిడేమో 7వ రోజున పెట్టండి, 6వ రోజున కుదరదంటది. అమ్మ ఆవిడ చచ్చిపోయేటప్పుడు రోజులు ఏమైనా చూసుకుని చచ్చిపోయిందా? లేదంటే చచ్చిపోయిందండి. మరి చచ్చిపోయిన ఆవిడకి రోజులేంటి? 7వ రోజు అంటారు, 3వ రోజు అంటారు. చాలామంది క్రైస్తవులు హృదయంలో సత్యంలోకి రాలేదు, ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నారు, ఇంకా ఆచారాల్లోనే ఉన్నారు. అమ్మగారు చేరెత్తుదంటది, అమ్మమ్మ చేరెత్తుదంటది, నానమ్మ చేరెత్తుదంటది, అదంటది, ఇదంటది, ఆచారాలు అంటది. ఏం ఆచారాలండి ఇవన్నీ కూడా? విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత నుండి ఇంకా చాలామంది బయటికి రాలేదండి. అందుకే దేవుడు అద్వితీయ దేవుణ్ణి నీకు బయలుపరిచాడు. దేవుడు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు అందరు గట్టిగా చెప్పాలి. ఆదికాండం మొదట్లో అగాధ జలములపైన అల్లాడిన ఆత్మ దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, క్రైస్తవులందరికీ దేవుడు ఎవరండి చెప్పండి? అందరూ గట్టిగా చెప్పాలి. క్రైస్తవులకి దేవుడు ఆత్మని తెలిసిన తర్వాత మీరు విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారు? అంటే దేవుడి మాటను ఎదిరించడమే కదా. బైబిల్కి దండాలేటడం దేవుడి మాట ఎదిరించడమే కదా. పాస్టర్ గారిని ఆరాధించడం, కుర్చీలను ఆరాధించడం దేవుడికి వ్యతిరేకమే కదా. నూనె బుడ్డులకి ప్రాధాన్యత ఇవ్వటం దేవుడికి వ్యతిరేకం కదా. ఒకడెవడో గుడ్డ మొక్కలు అమ్ముతాడు, దేవుడికి వ్యతిరేకం కదా. రికార్డ్ డాన్స్ చేస్తాడు రాజమండ్రిలో, పిచ్చి పాటలు డ్యాన్స్ చేస్తాడు, ఆడి దగ్గరికి పోతారు. 7 వారాల విగ్రహారాధన కాదు, దినాల విగ్రహారాధన కాదు, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. మాసాలు, దినాలు,
తద్దులు ఇవన్నీ విగ్రహారాధన కాదు, విగ్రహారాధన కాదు. పిల్లాడు పంపేశారండి, బుద్ధి లేదండి వాళ్ళకే అంటది. ఈ బుద్ధి లేదండి ఏమ్మా అంటే చలివిడి పంపలేదండి, చలివిడి పంపలేదండి. చలివిడి ఉందండి బైబిల్లో, చలివిడి పంపలేదంట. ఈవిడ అంటది, ఇంకొక ఆవిడ ఇంకో బుద్ధి లేని ఆవిడ సలహా ఎత్తది, ఓ 1/4 కేజీ అన్న పెట్టపోయావు చలివిడి, 1/4 కేజీ చలివిడి. అసలు ఏం పోయినాయి వాళ్ళ దగ్గర? విగ్రహ సంబంధమైన ఏం పోయినాయండి? అదంటది, ఇదంటది, ఆడపడుచు చేరంటది, లేకపోతే 5గురు ఆడపడుచులంట. మొన్న ఈవిడి 5గురికి పెళ్లి స్టేజ్ కాడ ఇచ్చేయాలని అంటాడు. అంటే అక్కడి నుంచి పంపేస్తామా లేకపోతే మళ్ళీ మాట్లాడకుండా చేయటమా? ఈ బుద్ధి లేనోళ్ళు ఆ బుద్ధి లేనోళ్ళు కలిసి దేవుడు నామాన్ని అవమానపరుస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ చెప్పే పాస్టర్ గారు కూడా నచ్చడండి వీళ్ళకి. ఇంకొక ఆవిడ అంటది, పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేశాడంటే సరిపోలేదు. ఎంత ప్రార్థన చేయాలమ్మ తల్లి? యేసు ప్రభు ఎంత ప్రార్థన చేశాడు? 1 గంట సేపు ప్రార్థన చేశాడా? ప్రభువా నీవు నా మనవి ఆలకించుచున్నావని నమ్ముచున్నాను, లాజరు బయటికి రానాడు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. 1 గంట సేపు ప్రార్థన చేస్తే బాగా చేసినట్ట, 1 గంట సేపు చేస్తే బాగా చేసినట్ట, వాక్యం 2-3 గంటలు చెప్తే బాగా చెప్పినట్ట. అయితే పౌలు అన్నాడు, అర్థం కాని 5,000 మాటల కంటే అర్థమయ్యే 5 మాటలు చాలు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీకు 3 భాగాలు చెప్పాను. మొదట కృప వెంబడి కృప, దేవుని కృప వెంబడి కృప మన మీదకి వస్తూ ఉంది. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయానో అది దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేశాడు, కృపతోటి సత్యముతోటి. మూడోది, నిజమైన దేవుడు నీకు తెలిసాక ఇంకా అబద్ధంలో ఉంటే నువ్వు పాపంలోనే ఉన్నావు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు దేవుడు ఎవరు నీకు బయలుపరిచిన తర్వాత ఇంకా అది ఇది అంటావేంటి? ఎందుకంటున్నావు? మనము రా సత్యములోనికి, రా యథార్థతలోనికి, రా పరిశుద్ధతలోనికి, రా జీవము కలిగిన దేవుడులోనికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? సత్యాలు అర్థమవుతున్నాయా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో సత్యమైన వాక్యం ఇది. చీకటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చీకటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, నన్ను సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిచ్చెను. పాల వంటిది, జుట్టు తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, జుట్టు తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. బంగారు కన్నా మిన్నైనది, మేలిమి బంగారు కన్నా మిన్నైనది. రత్నరాజుల కన్నా గౌరదగినది. దేవుని స్తోత్రం. ఒక ఆవిడ నడవల్లో నన్ను ప్రార్థన చేయడానికి రమ్మంది. ముగిస్తున్నాను. ఎక్కడ చేయాలమ్మా అన్నాను. మీరు అడుగుతారని నాకు తెలుసు అంటే రండి చూపిస్తాను అంత. ఇది ఎక్కడ తీసుకెళ్తుందో ఏంటో అనుకున్నా. లోపల తీసుకెళ్ళింది, గూడికి తెరకట్టింది. అమ్మ అది పడిపోతుంది. గూడికి తెరకట్టింది, ఆ తెర ఇలా లాగింది. ఇదిగోనండి ఇక్కడ చేయండి అంత. యేసు ప్రభు ఫోటో పెట్టింది అక్కడ, అగరత్తులు పెట్టింది అక్కడ. యేసు ప్రభు ఫోటో, అగరత్తు. అరటిపళ్ళు పెడుతుంది, కొబ్బరికాయ కొడుతుందో, కొబ్బరి తీసి నా చేతమైన కొబ్బరికాయ అని కొట్టిస్తుందేమో. మీరు అడుగుతారని నాకు తెలుసండి. ఇదిగో మా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో చూడండి. అమ్మా ఎవరు చెప్పారు నీకు అంటే, ఎవరు చెప్పలేదండి, ఇలా చేస్తే మంచిదని. మేము మా ఆయన మా పిల్లలందరూ ఈ గూటికాడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతామండి అని చెప్తుంది. నాకు ఏం చేయాలో ఆవిడకి, అసలు ఈ వాక్యం ఏం చెప్పాలో, ప్రార్థన ఏం చేయాలో ఆవిడకి ఎలా చెప్పాలో అర్థం అవ్వలేదు.
అలాగే రాజమండ్రిలో సువార్త జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఆయన ఎలా రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయాడు పెద్ద గదిలోకి. ఏం చేస్తాడో ఏంటి అని గొడవ వస్తుందేమో అనుకున్నాను. బాగా లోపలికి తీసుకెళ్ళి తలుపేసేసాడు. తలుపు కూడా వేసేస్తున్నాడు ఏంటి అనుకున్నాను. ఇలాగన్నాడు, 3 కుర్చీలు గొడ్డ ఉంది, ఇక్కడ చేయండి ప్రార్థన. మీరు ఇప్పుడు దాకా చేసింది ప్రార్థన కాదండి, ఇదేంటి ప్రార్థన అన్నాడు. ఇక్కడ చేసిందే ప్రార్థన, ఏం చేయాలి? ప్రార్థన చేయకపోతే ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి చిన్న ప్రార్థన కూడా చేశాను. కుర్చీలకు కాదు, ఆత్మతో ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు క్రైస్తవులు కూడా. ఒక్క ఆచారం పోలేదు, ఒక్క అలవాటు పోలేదు. పెళ్ళిళ్ళు చూడండి, కార్యక్రమాల్లో చూడండి, అన్ని కార్యక్రమాలు విగ్రహారాధన కార్యక్రమాలే. యేసు ప్రభు అంటున్నాడు, అద్వితీయ కుమారుడైన ఆ గొప్ప కుమారుడు, గొప్ప దేవుణ్ణి మనం బయలుపరచాక నువ్వు అబద్ధంలో ఉన్నావంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్దాం అనుకుంటున్నావా? వెళ్ళలేవు. దేవుని స్తోత్రం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఈ అజ్ఞానం నుంచి బయటికి రండి. ఇంత గొప్ప కృపను మీరు నిరర్థకం చేసుకోకండి. అజ్ఞానం నుంచి బయటికి రండి, చీకటి నుంచి బయటికి రండి, వెలుగులోనికి రండి. మన దేవుడు వెలుగై ఉన్నాడు. అర్థమవుతుందండి? అంచేత రోజు రోజుకి రూపాంతరము చెందండి. ఎవరిలోనికి? క్రీస్తులోనికి మారిపోండి. ప్రార్థన చేస్తున్నాను. అందరూ తలలు వంచి ప్రార్థన. అజ్ఞానంలోంచి బయటికి రండి, అజ్ఞానంలోంచి బయటికి రండి. ఎంతకాలం ఈ అజ్ఞానం, ఎంతకాలం ఇలాంటి ఆలోచనలు? కృపను ఎందుకు దూరం చేసుకుంటున్నావు? కృపను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావు? దేవుని కృపను ఎందుకు వ్యర్థం చేస్తున్నావు? ధర్మశాస్త్రంలాగే ఎందుకు ఇంకా జీవిస్తున్నావు? పాత నిబంధనలోనే ఎందుకున్నావు ఇంకా నువ్వు? కొత్త నిబంధన అయిన యేసుక్రీస్తులోనికి వచ్చాయి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ద్వారా కృప, మీ ద్వారా సత్యం, మీ ద్వారా నిజదేవుడు, మీ ద్వారానే సమస్తమును బయలుపరచబడింది. బయలుపరచబడ్డా కూడా ఇంకా అజ్ఞానములు ఉంటున్నవారు జ్ఞానములోనికి నడిపించండి. నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలని అడిగినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియలు, నిత్య జీవం అనుగ్రహించబడుతుందని చెప్పావు నాయన. మేము పరిశుద్ధులం కాదు తండ్రి, నీ వలన పరిశుద్ధులమయ్యా ప్రభువా. నీ కృప వలన జీవిస్తున్నాము తండ్రి, నీ పరిశుద్ధత వలన జీవిస్తున్నాం నాయన. నువ్వే మమ్మల్ని బ్రతికించావు నాయన. మేము ఇంకా లోకాచారాల్లో పడి కొట్టుకొని పోతున్నాం. మేము విడుదల చేయండి ప్రభువా, విడిపించండి నాయన, స్వస్థపరచండి ప్రభువా, పూర్తిగా సత్యంలోనికి నడిపించండి. సంఘంలో నీ వాక్యం వింటున్న బిడ్డలందరూ హృదయాలు తెరిచి యేసుక్రీస్తులోనికి రూపాంతరము చెందే హృదయాన్ని వారికి మాకు దయచేయండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. వచ్చేవారం ప్రభు వల్ల ఉంది, ప్రేమ విందు ఉంటుంది. తొందరగా వచ్చేయండి. సిద్ధ